ఓం నమః శివాయ. నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, నూతనంగా గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి, అలాగే అద్దె ఇంట్లో ఉండబడిన వారికి, సొంత గృహం కలిగిన వారికి, నిత్యము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహం కాని వారి వివాహము, ఐశ్వర్య శ్రీ సంపదలను ప్రసాదించాలని కాళభైరవ గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. మకర రాశి వారికి జాతకంలో తృతీయ స్థానంలో శని సంచార స్థితి. ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వడం లేదా, అవ్వని పరిస్థితుల్లో ఎలాంటి విధి విధానం పాటించడం వలన శీఘ్రమేవ వివాహం అవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. ఈ యొక్క మకర రాశి జాతకులు ఎక్కువ శాతంగా రాజకీయవేత్తలు, సినిమా తారలు, డాక్టర్సు, ఆయుర్వేదము, నీటి ఉత్పత్తులు అనగా మినరల్ వాటర్ ప్లాంట్స్ను, వాటర్ బిజినెస్, కూల్ డ్రింక్స్, ఆహార ఉత్పత్తులు, హోటల్స్, వస్త్ర వ్యాపారాలు, చర్మ సౌందర్య వ్యాపారాలు కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే రెడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు. అంటే మెడికల్ ఏజెన్సీలో ఉంటారు. అనంత సంపద వీళ్ళకు ఉంటుంది. కానీ వివాహంలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కారణం ఏమిటి అనగా, వారి యొక్క జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేకపోవడం, శని భగవానుడు తృతీయంలో ఉండడం, మితిమీరిన కోరికలు అధికంగా ఉండడం అవుతుంది. ఇలాంటి కాల సమయంలో తప్పక వీరికి సింహద్వారానికి గుమ్మడికాయ, ఇంట్లో ఆకర్షణ వశీకరణ, వివాహానికి వశీకరణ ఇంటి దీపము, పూజామందిరంలో కళ్యాణ వశీకరణ చేసేటువంటి దేవేంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి శుక్రవారం పూట, అంటే ఇందులో శ్రవణ నక్షత్రంలో పుట్టిన వెంకటేశ్వర స్వామి వారు కనుక, అంతటి వెంకటేశ్వర స్వామి వారికి వివాహం చేసుకోవడానికే కుబేరుడు దగ్గర అప్పు చేశాడు అనేటువంటిది మనకు చరిత్ర చెప్తుంది. కనుక అలాంటి కుబేరుడు యొక్క కృప కటాక్ష వీక్షణ కోసం ఇంట్లో ఇంద్ర అష్టదిక్పాలక దేవతల్లో ఇంద్రుడి యొక్క ఫోటో, కుబేరుడి యొక్క ఫోటో యంత్రాన్ని పెట్టుకొని పూజించడం వలన వద్దన్న వివాహం అవుతుంది. వివాహమైన దంపతులు ఆ చంద్రార్కము, ఆ జన్మాంతము ఉన్నతమైనటువంటి జీవితం పొందగలగాలి అన్నట్లయితే ప్రతి శుక్రవారం పూట తెలుపు వర్ణం వస్త్రాలు ధరింపచేయడం, మల్లెపూలతో అమ్మవారికి అంటే వెంకటేశ్వర స్వామివారికి మాలను సమర్పించడం, తులసి మాలను సమర్పించడం చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి, అలాగనే ఇంటి లోపలికి వచ్చిన తర్వాత సిట్టింగ్ ప్లేస్లో సైంధవలవన ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి శీఘ్రమేవ వివాహం అవుతుందని చెప్పి గమనించాలి.